మర్చిపోయి ఇది రికార్డ్ అవ్వలేదా? ఐ థింక్ సో. స్పేస్ నొక్కుంటాను నేను. ఓకే, నిమిషం. డాక్యుమెంట్లోకి వెళ్ళండి మ్యామ్, చెప్తాను. సో ఈ ఎర్రర్ ఎవరికైనా వచ్చినా కానీ రెండు చెక్ చేయాలి. అంటే మనం ఇందాక నుంచి మనం ఏం చెక్ చేస్తున్నాం అని అంటే ఓన్లీ ఒక కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం. కానీ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్లో ఉన్న వాల్యూ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్లో ఇచ్చాం. సో ప్రైసింగ్ ప్రొసీజర్ అకౌంట్ డిటర్మినేషన్ ఇవ్వాల, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ కిందకి వచ్చేసాను. ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషన్స్లో కింద ఇక్కడ మన క్రియేట్ సేల్స్ ఆర్డర్స్ కింద ఇది రిమూవ్ చేసి దాని కింద ఒక స్టెప్ పెట్టుకోండి. చెక్ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, check document pricing procedure, check document pricing procedure in standard order OR, standard order OR, standard order OR using transaction code VOV8. VOV8. Okay, no? So that is A. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్లో పెట్టుకోండి మ్యామ్. అక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ పెట్టండి. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఏ పెట్టండి, క్యాపిటల్ ఏ. క్లోజ్ చేయండి. దెన్ నెక్స్ట్ the next one is customer pricing procedure. Check customer pricing procedure. Check customer pricing procedure. One, check customer pricing procedure one in customer master record XT02 with the help of account determination, with the help of OVKK transaction, ఇప్పుడు అర్థమైంది కదా ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఎర్రర్ ఎక్కడ త్రో చేస్తుంది అంటే డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏ అనేది కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏకి కూడా ఇచ్చేసాము, అందుకని మనకి సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? అండ్ ఒకసారి దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి SAP సిస్టంలోకి వెళ్ళాను మ్యామ్. ఇక్కడ స్లాష్ అని ఇవ్వండి, చెప్తాను. జస్ట్ క్లోజ్ చేయండి. ఒక 15 minutes ఆల్ ఆఫ్ యూ. సో క్లోజ్ చేసేస్తాను, అంటే టెస్టింగ్ అయిపోతుంది. సో ఇదంతా టెస్టింగ్. సో మీరు టెస్టింగ్ చేసేటప్పుడు యూనిట్ యాక్సెప్టెన్స్ ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి డౌట్స్ అన్నీ రైజ్ చేస్తూ ఉంటారు అనమాట. మన కన్ఫిగరేషన్స్ రాంగ్ అయితే మళ్ళీ టెంప్లెట్స్ని రెడీ చేసుకోవాలి. అండ్ యూజర్ అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ని చెక్ చేద్దాము. ఆ కండిషన్ ఏంటంటే చెక్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టైప్ using transaction code VO08. Go to the transaction code VO08. VO08. VOV8. VOV8. Yeah. Go to the position and give your standard order OR. మీరు చెప్పినట్టు ORB
ఓఆర్బి, ఓఆర్ ఏదైనా సరే, లేకపోతే అసలు స్టాండర్డ్ ఆర్డర్స్ ఏదైనా సరే, ఫస్ట్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది ఓవికేకే ట్రాన్సాక్షన్ కోడ్స్లో ఉండాలి కంపల్సరీగా. సో ఈ ఓవికేకే ట్రాన్సాక్షన్ కోడ్స్లో ఎందుకు ఉండాలి అని అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఓఆర్ ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చేసి స్టాండర్డ్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు స్టాండర్డ్ తీసేసి మీరు 1 ఇవ్వండి. జస్ట్ మెటీరియల్లో రావచ్చు అండ్ మెటీరియల్ మెయిన్ థింగ్స్లో కూడా రావచ్చు. ఇప్పుడు సేవ్ చేయండి మ్యామ్, చెప్తాను. గివ్ /n and go to the transaction code VA01. Go to the order type, give order type OR, sales organization, and division, and sales office, and sales group. Click on enter now. Give the sold to party, give it backspace, automatically it will come. Give the ship to party. ఇక్కడ చూడండి, నో ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మైన్, ఓకేనా. సో ఇప్పుడు వేరే స్క్రీన్ తీసుకున్నా. ఓవికేకే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. Click on the enter and go to the position. Give you a sales organization, go to the continue option. We are using the document pricing procedure as a, customer pricing procedure as one. Okay, so customer pricing procedure lo rendu check cheyali, document pricing procedure. So order type ni manam indaka check cheyaledu, చెక్ చేసాము. బట్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్కి ఏదైతే ఇచ్చామో అక్కడ కూడా అదే ఉందన్నమాట. సో అప్పుడు మనకి క్వశ్చన్స్కి సంబంధించిన ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ చేసినా కూడా డ్యూ టు సమ్ ఇన్కన్సిస్టెన్సీస్ లైక్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ వల్ల మనకి చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ /n ఇచ్చేసాను. ఇప్పుడు XK02 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళాము. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ సిపిపి మనం అంటాము. సో ఈ సిపిపి సంబంధించిన మన కంపెనీ కోడ్ తీసుకోండి. కంటిన్యూ చేసి ఈ సేల్స్ ఏరియా డేటాలో కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది 1 ఉంది. ఓకే, ఆన్ ది సేల్స్ డేటా మనకి ఇప్పుడు /n ఇచ్చేసి ఇందాక మనకి ప్రైసింగ్ ప్రొసీజర్ నాట్ డిటర్మైన్డ్ అని వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తాము అంటే V8 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి, ఎందుకంటే రెండు సేమ్ ఉండకూడదు ఆల్ ఆఫ్ యూ, ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ పొజిషన్లోకి వెళ్ళి ఈ పొజిషన్లో ఓఆర్ డాక్యుమెంట్ టైప్ ఓఆర్ తీసుకొని సో డబుల్ క్లిక్ ఆన్ దిస్ థింగ్. మనకి ఇక్కడ ప్రైసింగ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మనం కండిషన్ టైప్కి సంబంధించిన దాంట్లో ఓవికేకే ఒక ట్రాన్సాక్షన్ కూడా అకౌంట్ డిటర్మినేషన్కి సంబంధించిన దాంట్లో మనం ఏ ఇచ్చాము, కానీ ఇక్కడ మనకి 1 ఉంది. సో అందువల్ల సిస్టమ్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ ఇందాక సినారియో ఏం చేసాము, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్లో ఇదే డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇచ్చాము, అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ A1 స్టాండర్డ్ తీసుకోండి. గో టు ద సేవ్ బటన్ అండ్ సెట్. సో ఇప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్ అనేది త్రో చేయదు. గివ్ /n. సో ఒక్కటి మనం డిటర్మినేషన్ ప్రైసింగ్ ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించకుండా స్టాండర్డ్ ఆర్డర్స్ సేల్స్కి సంబంధించినవి కూడా తీసుకోవాలి. ఓకే, అందువల్ల మనకి ఇంత టైం పట్టింది. గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ VA01. క్లిక్ ఆన్ ది ఎంటర్. ఇప్పుడు సోల్డ్ టు పార్టీ
అండ్ షిప్ టు పార్టీ ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకి రీజన్ అడుగుతుంది, అంతేకాని మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ కండిషన్స్ అడగట్లేదు. ఓకేనా? సో దాన్ని బట్టి మనం రీజన్ ఇచ్చేద్దాం అన్నమాట. ఓకేనా? ఆర్డర్ రీజన్ తీసుకున్నాం. an order competitor cannot deliver fast delivery తీసుకోండి. ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసారా, సోల్ టు పార్టీ అండ్ షిప్ టు పార్టీ అనేది మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేది త్రో చేయకుండా మనకి డైరెక్ట్